ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పర్యటన రాజమండ్రిలో జరిగినటువంటి పూర్తి స్థాయిలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వారు పరిశీలించడం, అందులో జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని చూడడం, దానికి పుష్కరాలు ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, కాలుష్య రహిత పుష్కరాలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి సుదీర్ఘంగా అధికారులతోనే స్థానిక ప్రజాప్రతినిధులతోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2027 పుష్కరాలు కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ రహితంగా, ఎంతో ఆధ్యాత్మికంగా పుష్కరాలు జరిపించాలని ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా గోదావరి పుష్కరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. భావితరాల భవిష్యత్తు కోసం కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించాలని వారి యొక్క దృఢ సంకల్పం, సమాజం పట్ల బాధ్యత, భావితరాలకు మంచి భవిష్యత్తును కల్పించాలని ఏదైతే వారు ముందు నుంచి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారో దానిలో భాగంగానే కాలుష్య రహిత పుష్కరాలు జరగాలి, కాలుష్య రహితంగా గోదావరి అమ్మ ఉండాలి అని చెప్పి వారు దృఢ సంకల్పాన్ని తీసుకున్నందుకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరి తరఫున, రాజానగర నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గోదావరిని సందర్శించినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి వ్యర్థాలు గోదావరిలో కలవడం, గోదావరమ్మ ఆత్మఘోష అక్కడ వారికి కనిపించడం, ముఖ్యంగా ప్లాస్టిక్ వేల టన్నుల కొద్దీ కూడా గోదావరిలో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడం, ఇండస్ట్రియల్ వ్యర్థాలు కలవడం, అలాగే మురికి కాలువలో, నల్ల కాలువలో ఏదైతే ఈ యొక్క చెత్తా చెదారంతో కూడినదంతా గోదావరిలో కలవడం వల్ల చాలా భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా కానీ మనం చూసుకున్నట్లయితే గతంలో గోదావరమ్మ నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా నిండి 100 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా బతికినటువంటి పరిస్థితి ఉంది. మత్స్య సంపద కూడా ఏదైతే మత్స్య సంపద ఉండేదో ఈ చేపలు కానీ జలజీవరాశులు కానీ బ్రహ్మాండంగా జీవించేవి, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండేవి. జలజీవరాశులు ఎంతో సంతోషంగా ఉండేవి. అలాగే సాగునీరుకి ఏదైతే గోదావరమ్మ ద్వారా మనకి కాలువల ద్వారా, పంట కాలువల ద్వారా పొలాలకి నీరిచ్చామో ఆ పొలాలన్నీ కూడా సారవంతం అయ్యి మంచి పంటలు పండి ఆంధ్రప్రదేశ్కి మంచి ధాన్యాగారం అనే పేరు తెచ్చినటువంటి మన డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. పాడి పరిశ్రమ బాగుండేది. పశువులు ఎప్పుడైతే ఈ గోదావరి కాలువల ద్వారా వెళ్ళి, పంట కాలువల ద్వారా వెళ్ళి నీళ్లు తాగాయో పశువులన్నీ కూడా, ఆవులు గేదెలు కూడా బ్రహ్మాండంగా జీవించి పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందేది. అలాగే చూస్తే మత్స్య సంపద బ్రహ్మాండంగా పెరిగేది. ఇక్కడ పంటలో పండడానికి కావాల్సినటువంటి సారవంతమైన భూములు తయారయ్యి మంచి పంటలు పండి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పేరు ఖచ్చితంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరమ్మ తెచ్చిపెట్టినటువంటి ఘనతగా వారు చూసి ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, గోదావరిలో కలుస్తున్నటువంటి కాలుష్యాల వల్ల ఇక్కడ పడుతున్నటువంటి అనారోగ్యాలు, ఈ యొక్క మత్స్య సంపద అంతా కూడా, మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోతుంది. రోజు రోజుకి చేపలు అనేది కూడా అంతరించిపోతున్నాయి. మనం గతంలో కూడా చూసినట్లయితే గోదావరి పేరు చెప్తే రేపు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పులస చేపలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఆ పులస చేపలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోతుంది ఈ కాలుష్యం వల్ల. అలాగే ఏదైతే జలజీవరాశులు ఉంటాయో అవన్నీ కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే చూస్తే మన మనుషులు ఎవరైతే నీళ్లు తాగుతున్నారో భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులకి, కిడ్నీ వ్యాధులకి, లివర్ వ్యాధులకి, గుండె వ్యాధులకి, వైరస్ వ్యాధులకు కూడా గురయ్యి అకాల మరణాలు చెందుతున్నటువంటి పరిస్థితులు వారి కళ్ళకు కట్టినట్టుగా కనిపించినాయి అక్కడ. అదేవిధంగా చూస్తే భయంకరంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మార్పు చేయాలి అని అంటే దీన్ని ఏం చేయాలనేది వారు ఒక ఆందోళన చెంది అద్భుతమైనటువంటి కార్యాచరణని రూపొందించారు. అందులో భాగంగానే గోదావరి అనే దానికి ఒక త్రివేణి సంగములా ఉంటుంది. గోదావరి అనేది ఒక మన దక్షిణాదిలో కానీ చూసినట్లయితే ఒక గంగానదిగా పేరుగాంచినటువంటి గోదావరిని
ప్రక్షాళన చేయాలి, కాలుష్య రహితం చేయాలి. దానికి కావాలంటే మనం ఒక టెక్నాలజీని వాడి కొంత ఎక్విప్మెంట్ని దించి ప్యూరిఫికేషన్ చేపట్టాలి. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలని కూడా ఈ కాలుష్య రహితంగా చేయాలి అంటే దానికి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని ఆ అధికారులు అక్కడ చెప్పినటువంటి మాట. ఆ మాటని వారు ఉనికి పట్టుకుని 100 కోట్లు తక్షణ సాయం చేస్తూ వారి మంత్రిత్వ శాఖ నుంచి నిధులను విడుదల చేసి 100 కోట్ల రూపాయలతో గోదావరి ప్రక్షాళన చేసి మన వారణాసిలో ఏదైతే మన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న గంగా నదిని ఏ విధంగా ప్యూరిఫై చేశారో ఈ యొక్క గోదావరి నదిని కూడా అదే విధంగా ప్యూరిఫై చేయాలి. అదేవిధంగా త్రివేణి సంఘంలో ఏదైతే మన కుంభమేళా జరిగిందో అంత వైభవంగా కూడా గోదావరి పుష్కరాలు జరిపించాలంటే గోదావరి ప్యూరిఫికేషన్ అవసరం. కాబట్టి వారి యొక్క మంత్రిత్వ శాఖ నుంచి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయల నిధుల్ని 6 జిల్లాల్లో గోదావరి ప్రక్షాళన జరగడానికి వారు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకించి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా శిరస వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే గోదావరి పుష్కరాల్లో ఏదైతే ఇక్కడ గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, మీ అందరి పాత్రికేయ సోదరులందరికీ తెలుసు, ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అలాగే సేవా కార్యక్రమాల విషయాల్లో కూడా ఇక్కడ చాలామందికి ఇబ్బందులు లోనైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికోసం ఈ యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పిలుపుని ఒక దాన్ని మా యొక్క జన సైనికులకి వీర మహిళలకు అందజేశారు. మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క మీరు జన సైనికులు వీర మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు వాలంటీర్లుగా సేవ చేయడానికి సిద్ధం అవ్వండి అని చెప్పి వారు మాకు ఒక సందేశాన్ని పంపించారు. అందులో భాగంగా రాజానగర నియోజకవర్గం నుండి మా జన సైనికులు వీర మహిళలు ఒక వాలంటీర్ల వ్యవస్థగా ఏర్పడి సుమారుగా 25,000 మందితో ఈ యొక్క వాలంటరీ సర్వీస్ చేయడానికి పుష్కరాల్లో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఏ సేవలైనా ఎలాంటి కష్టమైనా సరే శానిటేషన్ విషయంలో కానీ అల్పాహారాలు అందించడం విషయంలో కానీ భోజనాలు అందించడం విషయంలో కానీ అక్కడ కావాల్సినటువంటి ప్రతి సేవల్ని కూడా మేము ఖచ్చితంగా జన సైనికుల వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి మా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున రాజానగరం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఉంది. చాలామంది పుష్కరాలు అని అంటే గోదావరి అని ఇక్కడ రాజమహేంద్ర మాత్రమే అనుకుంటారు, రాజమండ్రి కొవ్వూరు అని అనుకుంటారు. కానీ మునుకోడల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి మునుకోడలు అనేది ఒక ఘాట్ ఉంది. ఆ ఘాటు విశిష్టత వారికి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఘాట్ని మోడల్ ఘాట్గా కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మోడల్ ఘాట్ అంటే దాన్ని ఇప్పుడే ఈ యొక్క ఘాటు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడే డెవలప్ చేయండి. డెవలప్ చేసి మోడల్ ఘాట్ చేస్తే అతి తక్కువ కాలంలోనే 1-2 నెలల లోపల ఆ ఘాట్ని కానీ తయారు చేసినట్లయితే నేను ఒకసారి సందర్శించి ఆ ఘాట్ని మనం పరిశీలించిన తర్వాత ఆ మోడల్ ఘాట్ని మిగతా చోట కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వారు శాంక్షన్ చేయడం, దానికి ఎంతో సీతానగరం మండలం ప్రజలందరూ కూడా చాలా సంతోషించడం, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు పండితులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సీతానగరం మండలంలో యొక్క మహర్షులు ఋషులు మునులు ఎందరో తపస్సు చేసి గోదావరిలో అక్కడ మునుకూడలో ఉన్నటువంటి ఆ ఘాట్లో స్నానం ఆచరించి దైవ కార్యక్రమాలు యజ్ఞయాగాలు చేసి ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి అక్కడ మునుకూడల ఘాట్ని చారిత్రాత్మకంగా చరిత్ర పుటల్లో ఉన్నటువంటి విషయం వారి దృష్టికి వెళ్ళింది. అంతేకాకుండా త్రేతాయుగంలో రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ సీతాదేవి స్నానం ఆచరించింది కాబట్టి సీతానగరం అనే ఆ యొక్క మండలానికి కూడా ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని కూడా కొన్ని పురాణాలు ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. దానివల్ల ఆ సీతానగరం సీతాదేవి స్నానం ఆచరించిన ఘాటు కాబట్టి దానికి ప్రత్యేక విశిష్టత ఉంది. కాబట్టి ఆ ఘాటును కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పుష్కరాలకి ఎంతో వైభవంగా ఘాటును మేము అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో గౌతమి గోదావరి నదితో పాటు ఉపనదులైన తుల్యభాగ ఆత్రేయ నదులు కూడా ఆ యొక్క అంతర్భాగంగా ప్రవహిస్తున్నాయి అనేది పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి ఉత్తరాదిన ఏదైతే త్రివేణి సంగం ఉందో, ఏదైతే గంగా నది ఉందో
అంతటి పవిత్రమైనటువంటి దక్షిణాది నదిగా మనకు మునుకోడల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంగమాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా పురాతన కాలం నుంచి ప్రచారంలో అంత విశిష్టత అంత పవిత్రత కలిగి ఉందని చెప్పి మునుకోడలకి ఒక విశిష్టత చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైతే 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయో ఈ యొక్క నదీ సంఘంలో పితృతర్పణాలు చేసి పితృల మోక్షాన్ని కూడా కల్పిస్తారని చెప్పి అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండడం భక్తుల యొక్క నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాం. మునుకోడలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది, ఎంతో పవిత్రత ఉంది. మునులు అందరూ కలిసి కూడి అక్కడ తపస్సు యజ్ఞ యాగాలు చేశారు కాబట్టి ఆ యొక్క ప్రదేశానికి మునుకోడలని పేరు వచ్చింది. కాబట్టి ఈ మునుకోడల్ని కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క సీతానగరం మండలంలో 13 ఘాట్లు ఉంటే మేజర్ ఘాట్గా కూడా మనం మునుకోడలు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నది అది ఒక్కటే కాదు, కేశవ స్వామి ఆలయం ఒకటి ఉంది. అంటే శివకేశవుల ఆలయాలు కూడా మునుకోడల్లో ప్రత్యేకించి ఉన్నాయి. ఇది 1124లో శ్రీకోదినామ సంవత్సరంలో ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ముప్ప గోపాల చక్రవర్తి అనే మహారాజు 1124వ సంవత్సరం శ్రీకోదినామ సంవత్సరప్ప ఏదైతే ఉందో శ్రీకోదినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి రోజున ముప్ప గోపాల చక్రవర్తి అనే మహారాజు కేశనామాచుడు అనే మంత్రి ఆ యొక్క మనకి వేణుగోపాల స్వామి వారిని ప్రతిష్ఠించినట్టుగా పురాణాల్లో క్లియర్గా ఘోషిస్తున్నాయి అక్కడ. కాబట్టి దానికి ఎంతో విశిష్టత ఉంది, అక్కడ పవిత్రమైన ఆలయం ఉంది. అంతేకాకుండా అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది, స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగం యొక్క విశిష్టత ఏంటంటే పౌర్ణమికి వచ్చేసరికి ముదురు గోధుమ రంగులోని అలాగే అమావాస్య వచ్చేసరికి ముదురు నీలం రంగులో కూడా మారుతుందని చెప్పి అక్కడ అర్చకులు అదేవిధంగా అక్కడ పెద్దలు అక్కడ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉంటారు. అంత శివకేశవులకు భేదం లేదు అని చెప్పడానికి శివుణ్ణి కేశవుని ఒకే చోట అక్కడ ప్రతిష్ఠించడం, పిఠాపురం మహారాజా వారి సంస్థానం ద్వారా కూడా వాళ్ళ సేవలు అందుకోవడం కూడా జరిగిందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. అక్కడ ఇప్పటికే బ్రహ్మముహూర్తంలో మునులు అదేవిధంగా యోగులు ఋషులు కూడా స్నానం ఆచరిస్తారని అక్కడ ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి చారిత్రాత్మక కలిగినటువంటి ఎంతో వైభవం కలిగినటువంటి ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మునుకోడల్ని మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలని వారి యొక్క సంకల్పానికి జనసేన పార్టీ అధ్యక్షులకి రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 జిల్లాలకి కూడా 100 కోట్ల రూపాయల నిధులతో కాలుష్య రహిత గోదావరి చేయడం ఒక్కటే కాకుండా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 262 పంచాయతీలు అలాగే సచివాలయాలు కానివ్వండి, పంచాయతీ కార్యాలయాలు కానీ వీటిలన్నింటినీ కూడా ఇక్కడ పుష్కర స్వర్ణ పంచాయతీలుగా మార్చి అక్కడ కాలుష్య రహితంగా తయారు చేసి ఎవరైతే పిలిగ్రామ్స్ వస్తుంటారో వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైతే 262 పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలు అన్నింటినీ కూడా ఒకటి కాలుష్య రహితం చేయడం, 2 భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, టెంట్ హౌస్లు వేసి అక్కడ టెంట్ సిటీలుగా మార్చి వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైంది, చారిత్రాత్మకమైందిగా ఇక్కడ అందరూ కూడా పండితులు ముఖ్యంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు పండితులు కూడా కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడానికి కంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు, భావితరాలు భవిష్యత్తు బాగుండాలి, గోదావరి నది ప్రక్షాళన జరగాలి, ఇక్కడకు జరుగుతున్నటువంటి కాలుష్యం ఏదైతే ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం అవుతున్నాయో, ఏదైతే ఇక్కడ నల్ల కాలువల వల్ల కాలుష్యం అవుతుందో, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ వల్ల కాలుష్యం అవుతుందో వాటిలన్నిటి నుంచి గోదావరిని విముక్తి చేసి రేపు పుష్కరాలకు విచ్చేసే భక్తులందరికీ కూడా ఎలాంటి అనారోగ్యాలు తలెత్తకుండా పుణ్య నదీ స్నానం ఆచరించడానికి పూర్తిగా కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో ఇప్పుడు మునుకోడల యొక్క విశిష్టత పండితులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారి లాంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో దాని విశిష్టతని పురాణాల్లో వివరిస్తారు. వివరించిన దాని ప్రకారం కూడా మనం ప్రత్యేకించి దాన్ని కూడా ప్రజలకు తెలిసేటట్టు చేస్తాము. అంతేకాకుండా ఏదైతే వైజాగ్ సైడ్ నుంచి వస్తుందో వైజాగ్ సైడ్ నుంచి వచ్చే భక్తులందరికీ కూడా గండేపల్లి దగ్గర నుంచి డైరెక్ట్గా మునుకోడలు వెళ్ళడానికి రూటు ఏర్పాటు చేస్తున్నాం.
ఇది ఒక్కటే కాకుండా ఆ దగ్గరలో హెలిప్యాడ్ కూడా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసాం. రెండోది అరకు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అరకు వయ్య రంపచోడవరం మీదుగా గోకవరం కోరుకొండ నుంచి మునుకోడలు వెళ్ళి ఏర్పాటు చేస్తున్నాం. భద్రాచలం నుంచి వైపు నుంచి వచ్చే వాళ్ళని కూడా అటు నుంచి డైరెక్ట్గా వస్తే కోరుకొండ మీదుగా కూడా మునుకోడలే. ఏదైతే సీతానగరం మండలంలో 13 ఘాట్లు ఉన్నాయి, అక్కడ 13 ఘాట్లో రామచంద్రపురం పురుషోత్తపట్నం కానీ చూస్తే బ్రిటిష్ ప్రభుత్వంలో కట్టిన ఘాట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం 3 రోజుల కింద వెళ్తే అక్కడ ఘాట్లు ఇప్పుడుగా చరిత్ర మొదలైంది. బ్రిటిష్ కాలంలో కూడా అక్కడ పుష్కర ఘాట్లు ఉన్నాయి అక్కడ. కాబట్టి 13 ఘాట్లు డెవలప్ చేసి మొత్తం పుష్కరాలన్నీ కూడా మేజర్ పార్ట్ సీతానగరం మండలంలో ఉన్న 13 ఘాట్లలో జరిగేటట్టు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థని, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, టెంట్ హౌస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పార్కింగ్ ప్లేసులు కానివ్వండి, అల్పాహారం కానివ్వండి, ఆహారం కానివ్వండి, తాగునీరు కానివ్వండి, వైద్య సదుపాయాలు అన్నీ కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ఎంజీఎన్ఆర్ఎజీ నిధులు వాడుకోమని చెప్తున్నారు. సాజ్కి నుంచి 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఇప్పుడు. అలాగే పంచాయతీరాజ్ నుంచి కూడా ఏదైతే ఉందో 300 కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి ప్రణాళిక ఒకటి జరుగుతుంది. ఆర్ఎండ్బి నుంచి కూడా 125 కోట్ల రూపాయలు ప్రణాళిక జరుగుతుంది. ఒక్క రాజనగరం నియోజకవర్గం విషయం చెప్తున్నాను మీకు. ఇవన్నీ కలిసి డ్రైనేజు, రోడ్లు, అక్కడ మెడికల్ వ్యవస్థ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. పుష్కరాలు అత్యంత వైభవంగా, ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి అనారోగ్యాలు బారిన పడకుండా అన్ని ఫెసిలిటీతో అద్భుతంగా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మరొకసారి జనసేన పార్టీ తరఫున నేను వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అసలు మునుకోడలే పుష్కరాలు రాజమండ్రి నుంచి ఎవరో తీసుకెళ్లరు. అసలు ఈ అన్నిటికీ కూడా సిటీలో జనాలు ఉండడం వల్ల అక్కడ పుష్కరాల్లో స్నానం ఆశించారు కాబట్టి పుష్కరాలు అనేది వస్తుంది తప్ప, పుష్కర ఘాట్ అని పెట్టుకున్నారు తప్ప, నిజానికి చరిత్ర అన్నింటికంటే ముందు ఉన్నదే మునుకోడలు కాబట్టి దీనికి ఇక్కడ పుష్కరాల రేవుకి ఏదైతే ప్రాముఖ్యత ఉందో అక్కడ కూడా అదే ప్రాముఖ్యత ఉంటుంది. కానీ దానికి చరిత్ర చెప్తుంది. దీని గోదావరిలో ప్రజలు ఎప్పుడైతే ఎక్కడ నివాసం ఎక్కువ ఉంటున్నారో అది వాడుకలోకి ఎక్కువ వస్తుంది. ప్రజలు ఎప్పుడైతే తక్కువ ఉంటారో అది వాడుకలోకి రాదు, ప్రచారంలోకి రాదు. కానీ మునుకోడలు అనేది ఎప్పుడో త్రేతాయుగం నుంచి కూడా చరిత్ర ఉంది దానికి. కాబట్టి ఈ యొక్క రాజమండ్రిలో ఉన్న పుష్కరాల రేవు దాని విశిష్టత దాందే. అలాగే మునుకోడల్లో ఉన్న విశిష్టత గురించి మాత్రం మేము చెప్తున్నాం, అంతేగాని ఇక్కడి నుంచి డైవర్షన్ కాదు. అది ఖచ్చితంగా భక్తులకి ఇక్కడ తాకిడి ఉండకూడదు, దానికి విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఉన్నప్పుడు అక్కడ స్నానం ఆచరించండి అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ అయితే, నేను రాజకీయాల్లో లేను, పోయిన పుష్కరాలకి నేను ఒక గాదరాడలో నిర్మించిన ఓం శివశక్తి పీఠం ద్వారా కూడా 1500 మందిని అప్పుడు 2015లో వచ్చినటువంటి పుష్కరాలకి మేము తీసుకుని వెళ్ళి 1500 మందితో అక్కడ పుష్కర స్నానం ఆచరించి గోదావరమ్మకి చీరాచారి అనే కార్యక్రమం కూడా మేము మునుకోడల్లా చేసాం. ఎందుకంటే నాకు అప్పుడు పండితులు సూచించింది ఏంటంటే, ఈ యొక్క గోదావరి పుష్కరాలు అంటే మీకు మునుకోడలు వెళితే అంతటి విశిష్టత, అంతటి పవిత్రత మరొక చోట దొరకదని చెప్పి ఆ రోజు నాకు ఎవరైతే పండితులు చెప్పారో వారు చెప్పిన మాటనే ఉనికిపుచ్చుకొని నేను ఆ రోజు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించడం జరిగింది. కుటుంబ సమేతంగా, బంధు సమేతంగా అక్కడికి వెళ్ళాము. అలాగే మాకున్నటువంటి భక్త జన సమూహంతో 1500 మంది వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి వచ్చాం. కాబట్టి మేము అక్కడ ఉన్న విశిష్టత తెలియజేస్తున్నాం. మిగతా ఘాట్లు విలువైనవి, లేకపోతే మిగతా ఘాట్లు చరిత్ర లేనివి ఇలాంటివి నేనేం చెప్పట్లేదు. మాకు కావాల్సింది అక్కడ మునుకోడల్లో మంచి విశిష్టత ఉంది, చారిత్రాత్మకమైంది, పురాతనమైంది, మునులు స్నానమాచరించిన ప్లేసు, మునులు ఒకే చోట కూడినటువంటి ప్లేసు, మునులు ఎప్పటికీ కూడా మనకి అంతర్ధానంలో ఉండి కూడా అక్కడ మునులు ఉంటున్నారనేది మనకు చారిత్రాత్మకంగా పురాణాలు పోషిస్తున్నటువంటి విషయం తెలియజేసి ప్రజలందరినీ కూడా అక్కడ మునుకోడల ఘాట్లో, సీతానగరం మండలంలో ఉన్న 13 ఘాట్లు స్వచ్ఛమైన నీరు, కాలుష్య రహితంగా అక్కడ నీరంతా కూడా గోదావరమ్మ ప్రవహిస్తుంది. సీతానగరం మండలంలో ఏదైతే 13 ఘాట్లు ఉంటాయో ఎక్కడ కాలుష్యం మిక్స్ అవ్వదు. గోదావరి ఎక్కడి నుంచి అయితే శబరి గోదావరి వస్తుందో అక్కడి నుంచి వచ్చే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతాల్లో మధ్యలో ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు, మధ్యలో ఎక్కడ ఎలాంటి డ్రైనేజ్ కలవట్లేదు, ఎక్కడ కూడా నల్ల కాలువల కనెక్టింగ్ లేదు దానికి. కాబట్టి ఆ ప్రాంతంలో స్నానం ఆచరిస్తే పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. పుణ్యం, ఆరోగ్యం, అదేవిధంగా ఎలాంటి అనర్థాలకి తావు ఇవ్వదు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని ప్రజలందరినీ కోరుతున్నారు. ఘాట్ల పేర్లు నిర్ణయించడం అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంటు సభ్యురాలు మన పురంధేశ్వరి గారు, అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, నేను ఆ రోజు కూర్చొని
అలాగే పండితులు సలహాల మేరకు ఏ పేర్లు బాగుంటాయో చూసుకుని అప్పుడు అందరూ కలిసి నిర్ణయిస్తారో నిర్ణయించిన పేర్లు పెడతారు. నాకు పేరు నిర్ణయించే అధికారం నాకు లేదు. ప్రపోజల్ మాత్రం ఇచ్చే అధికారం అవకాశం ఉంది. అంతే తప్ప పేర్లు నిర్ణయించడం మాత్రం కూటమి పెద్దలందరూ కూడా పై స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తారు. అందులో భాగంగా మీరు నిర్ణయం తీసుకుని చెప్పారు. మిగతా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అదే చెప్తారు. అంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, స్వదేశీ అయిపోతున్న ఉద్దేశంలో గోదావరి నది పారేది ఎక్కడైనా ఒకటే, ఎక్కడన్నా చేయొచ్చు అన్నారు. అందులో భాగంగా మిగతా వాళ్ళు చెప్తారు. అంటే మీరు చూసుకున్న నిర్ణయం పెట్టారు, మునుగోడలో రమ్మన్నారు. అలా మిగతా వాళ్ళు కూడా చెప్తే మంచిది, ఓ నిర్ణయం ముందుకెళ్తుంది కదా. వారికి సంబంధించినటువంటి విషయం. నాకు సంబంధించిన విషయం మాత్రం మాట్లాడతాను. ఇప్పుడు గంగా నది గంగోత్రుల్లో చేస్తే గోముఖ్ అనే ప్రదేశంలో పుడద్ది గంగా నది, మనందరికీ తెలుసు. గోముఖ్ అనే ప్రదేశంలో ఒక డ్రాపు పడద్ది. కిందకు వచ్చేసరికి గంగోత్రి దగ్గరికి వచ్చేసరికి చిన్న పిల్ల కాలువ లాగా ఉంటుంది. గుప్త కాశీ దగ్గరికి వచ్చేసరికి పెద్ద కాలువ ఉంటుంది. హరిద్వార్ వచ్చేసరికి ఋషికేశ్ వచ్చేసరికి ఇంకా పెద్ద కాలువ అవుద్ది. హరిద్వార్ వచ్చేసరికి ఇంకా పెద్ద కాలువ అవుద్ది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కాబట్టి ఆ విశిష్టతను వివరించి గోముఖులు అక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకుని ఆ యొక్క చుక్కలు ఏదైతే పడతాయో డ్రాప్స్ నెత్తి మీద జల్లుకునే వాళ్ళు ఉంటారు. అలాగే గంగోత్రిలో స్నానం ఆచరించే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఋషికేశ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ స్నానం ఆచరించి తర్పణాలు దీపాలు వదిలే వాళ్ళు ఉంటారు. అలాగే హరిద్వార్ వచ్చేసరికి అక్కడ స్నానం ఆచరిస్తారు. కానీ ఇక్కడ గోదావరి నది కానీ అక్కడ మన గంగా నది కానీ ఎక్కువ దూరం ప్రవహించే కొద్ది మధ్యలో కాలుష్యం కలుస్తుంది. కాబట్టి సురక్షితమైన నీరు ఎక్కడుందో చూసుకుని అదేవిధంగా ఘాట్లు ఎక్కడైతే చారిత్రాత్మకంగా ఉందో ఆధ్యాత్మికంగా ఉందో ఆ యొక్క ప్రదేశాన్ని భక్తులు ఎంచుకుని అక్కడ స్నానం ఆచరించాలని కోరుతున్నాను. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో దాది ఒక ప్రణాళిక తయారు చేస్తుంది. 100 కోట్ల రూపాయలు కూడా. కొన్ని స్టీమర్స్ ఏదైతే గోదావరిలో మనం వారణాసిలో మనం చూస్తాము, అలాగే హరిద్వార్లో చూస్తాము, అలాగే మనకి త్రివేణి సంఘంలో కూడా అలహాబాద్లో కూడా చూస్తున్నాము. అక్కడ వాటర్ని అక్కడే ఫిల్టర్ చేసి డస్ట్ అంతా బయట తీసే కొన్ని యూనిట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్య వారణాసి ఎవరన్నా వెళ్ళి ఉంటే కూడా చాలామందికి తెలుస్తాయి. అక్కడ ఎలా ఉండేదంటే భయంకరంగా ఉండేది వారణాసిలో గంగానది అంతా. ఆ గంగానదిని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అప్పటి నుంచి కూడా గంగానదిని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. అదే టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీని వాడి కొంత ఎక్విప్మెంట్ని మనం ఇక్కడ తీసుకొచ్చి దీన్ని అంతా ఫిల్టర్ చేయడానికి ప్లాస్టిక్ అంతా బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ప్లాస్టిక్ తీసుకెళ్ళి ఏదైతే మనం పవర్ ప్లాంట్స్కి వాడాలనుకుంటున్నామో ఈ యొక్క చెత్త నుంచి సంపద సృష్టించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాని ప్రకారం చెత్త తీసుకుని వెళ్ళి ఆ చెత్తని పవర్ కింద జనరేట్ చేయడానికి దానికి ప్రిపేర్ అవుతున్నారు. గోదావరిలో ఫిల్టర్ చేసి కూడా అందులో ఉన్నటువంటి చెత్త ఏదైతే డస్ట్ వస్తుందో డస్ట్ని కూడా బయట తీసేయడానికి ఎక్విప్మెంట్ ద్వారా చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతుంది. 6 జిల్లాలు, ఒక జిల్లా కాదు 6 జిల్లాలు. ఎక్కడైతే మనకి పోలవరం జిల్లా నుంచి మొదలవుతుందో 2 పక్కన కూడా గోదావరికి ఎడమ కుడి పక్కన 2 పక్కన ఏదైతే ఉన్నాయో 6 జిల్లాల్లో కూడా సముద్రంలో కలిసే వరకు కూడా మొత్తం ఈ యొక్క ఫిల్టరైజేషన్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. సార్, కాలుష్య నియంత్రణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి జిల్లాలో అన్ని పరిశ్రమలు తిరుగుతారు. ఎలాగే ఇప్పుడు ఆర్లిస్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు బయటకు వస్తున్నాయి, అక్కడ కూడా క్షేత్రస్థాయిలో వెళ్తారా? మొత్తం ఒక చోట చూశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా పేపర్ మిల్లు వ్యర్థాలు ఇంత భయంకరంగా గోదావరి నదిలో కలుస్తున్నాయి, ఆ కలుస్తున్నటువంటి దాని ద్వారా మనుషులు జబ్బులు బారి పడుతున్నారు, వ్యాధుల బారిన పడి అకాలంగా మరణిస్తున్నారు, మత్స్య సంపద చనిపోతుంది, అలాగే ఇక్కడ జలజీవరాశులు అంతరించిపోతున్నాయి, తాగునీరు అనేది సాగునీరు అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక మీదట ప్రణాళిక మొదలవుద్ది. ఆ ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి, కాలుష్యాన్ని నిర్మూలించడానికి వారు ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ త్వరలో ప్రకటిస్తారు. ప్రకటించిన దాని ప్రకారం వెళ్తారు. సార్, పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇప్పుడు కథలు చెప్పొద్దు, మీరు ఇక్కడే సిటీలో ప్యాకేజింగ్ తీసుకుంటున్నారని అన్నారు. అంటే స్థానిక ఎమ్మెల్యే అంటే గతం నుంచి కూడా ఇక్కడ అసలు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో గోదావరమ్మ కడుపు కోతకు గురవుతున్నా సరే ఇక్కడ పరిస్థితి ఎవరు పట్టించుకోలేదు అనే దానికి వారు అడగడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని వారి యొక్క బహిర్గతం చేయడం జరిగింది. ప్లానింగ్ జరుగుతుందండి. ఒక 10-15 డేస్లో ఇదంతా మొత్తం కమిటీ వేశారు. ఆ టాస్క్ ఫోర్స్ కూడా మనకు లైన్లోకి వస్తుంది. అప్పుడే దాని ద్వారానే ఒక ప్రణాళిక సిద్ధం చేసి పొల్యూషన్ అనేది కంట్రోల్ చేస్తారు. సరే, పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఎక్కువైపోయినాయి. భక్తులు స్నానం చేస్తే మునిగిపోయే అవకాశం ఉంటుందని ఆరోపణలు వస్తుంది.
ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గంలో కూడా ఎక్కువ అవకాశం జరుగుతుంది. వివిధ చెప్తారు చాలా మంది. దీని మీద ఏమో మీరు ఏమన్నారు? ఇసుక అనేది గత ప్రభుత్వాల్లో లాగా ఇక్కడ ఇసుక మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ నచ్చని మీడియా వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చేమో కానీ ఇసుక ఈవేళ కావాలి అని అడిగేవాడే లేడు. ఆ ఇసుక ఇప్పటికే కూడా ఆ గోదావరిలో ఖాళీగా ఉంది. ఇసుక సేల్స్ లేదు. అసలు ఎవరు కూడా ఏదో ఆవేశంతో చాలామంది ఇసుక వ్యాపారాలు ఏదో చేద్దామనుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇసుక తవ్వకాల్లో అక్రమాలు లేవు. ఇసుక తవ్వకాల వల్ల ఏ నష్టం రాదు. ఎందుకనంటే ఇసుక లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగదు, ఇసుక లేకపోతే రోడ్డు కన్స్ట్రక్షన్ జరగదు, ఇసుక లేకపోతే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయలేము. కాబట్టి ఇసుక అవసరం, కానీ అక్రమంగా ఎక్కడ తవ్వకాలు లేవు. దాంతోపాటు మీరు ఒకసారి వెళ్ళి చూడండి, వారాలుగా కాకుండా అక్కడికి వెళ్ళి చూస్తే ఇసుక లారీలు రాజమండ్రి నుంచి ఏదైనా కొంతవరకు తీసుకెళ్తున్నారేమో కానీ ఆ సీతానగరం మండలం నుంచి ఇసుక అడిగే నాదులు లేడని చెప్పి ఎవరైతే పట్టాలు లీజుకి తీసుకుని పర్మిషన్లు పెట్టుకున్నారో, గవర్నమెంట్ ర్యాంపులు ఎవరైతే ఆక్షన్లో తీసుకున్నారో వాళ్ళే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇసుక తెచ్చి బయట గుట్ల కింద వేసుకున్నారో ఆ ఇసుక సేల్స్ లేదు. రెండు, ఏదైతే ఇసుక తవ్వుతున్నారో గవర్నమెంట్ ర్యాంప్ నుంచి కానీ లేదు పట్టా భూముల నుంచి కానీ జిరాయితీ భూముల నుంచి కానీ ఇసుక తవ్వి బయటకు తీసుకొస్తున్నారో దానికి ఘాట్లకి ఏ విధమైన సంబంధం లేదు. ఆ ఘాటుకి చాలా దూరంలో ఉన్న ఇవన్నీ కూడా ఏదైతే తవ్వుతున్నారో ఇసుక తీస్తున్నారో ఇసుక తీసే ప్రాంతానికి ఈ యొక్క స్నానం ఆచరించే ఘాట్లకి ఏ విధమైన సంబంధం లేదు. ఆ దగ్గరలో ఘాట్ల దగ్గరలో ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి పర్మిషన్ లేదు, ఎవరు తవ్వట్లేదు కూడా. పరిమితికి మించి తవ్వుతున్నారు. అసలు ఇసుక సేల్స్ లేదంటే పరిమితి మించి తవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఇసుక కొనేవాడు లేడు, మహాప్రభు అని ఆడు గోల పెడుతుంటే పరిమితి మించి తవ్వి ఏం చేసుకుంటారు? ఇసుక అడిగేవాడు లేడు. అంటే రాజమండ్రిలో జరిగే డ్రింకింగ్ గురించి నేను మాట్లాడను, నాకు తెలీదు. నేను సీతానగరం మండలం నా కాన్స్టిట్యున్సీలో ఉన్న విషయాల గురించి అయితే నేను ఏదైనా చెప్పగలను. ఇది గ్లోబలైజేషన్ ప్రాబ్లం అండి. రియల్ ఎస్టేట్ అనేది ఆ గ్లోబలైజేషన్ ప్రాబ్లం. గ్లోబలైజేషన్లో ప్రతి చోట పడిపోయింది. ఒక పక్కన వారు, ఇంకో పక్కన మనీ సర్క్యులేషన్ లేక, బిజినెస్ లేక, ఇది గ్లోబలైజేషన్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, భారతదేశానికి సంబంధించింది కాదు, ప్రపంచం అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. ఖచ్చితంగా త్వరలో లేస్తుంది. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కూడా స్పీడ్ అందుకుంటుంది.